హల్లెలూయా. కొలస్సీ రాసిన పత్రికలో చూద్దాం. 4వ అధ్యాయము 4వ వచనములో మనం చదువుదాం. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయమును దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి అని రాశాడు. పౌలు గారు బంధకాల్లో ఉన్నా, నా బంధకాల్లో నాకు పరిచర్య ఆగిపోయితే దేవునికి మహిమ ఉండదు కాబట్టి మీ అందరూ నా కోసం నేను ఎలా పరిచర్య చేయాలో నాకు అవకాశం కలుగునట్టుగా ప్రార్థన చేయండి అని రాశాడు. కష్టకాలంలో శ్రమలలో కూడా మీరు ప్రార్థన చేయండి అని కోరుకున్నాడు. ఆయన సంఘములో కోరుకున్నాడు, ఆయనకు తెలిసిన వారిని కోరుకున్నాడు, ఆయనకంటే పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని కోరుకున్నాడు ప్రార్థన చేయమని. నీవు నీ ఇష్టమే, నీ ప్రార్థన నీ ఇష్టంగా చేస్తున్నావు. ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని నష్టపెడదామా, ఎవరి ఇల్లు మింగుదామా, ఎవరిని ఏ విధంగా కదా. వాక్యంలో ఉంది, వారు మొరగలేని కుక్కలు అని పెట్టాడు వీళ్ళని. అయితే వాక్యం సెలవిస్తుంది కదా, ఆయన 5వ వచనంలో చెబుతున్నాడు కదా, సమయమును పోనీయక సద్వినియోగము చేసి కొనుసు సంఘమునకు వెలపట్టి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. సమయాన్ని పోనీయక సద్వినియోగము చేసుకోవాలట. సమయం, చాలా సమయం, వాక్యం వినటానికి సమయం, బైబిల్ చదవటానికి సమయం యేసయ్య దగ్గర మన దగ్గర ఉంచాడు. అయితే మనకిచ్చాడు సమయాన్ని. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొని మీకు ఇచ్చిన సమయాన్ని. సేవకుడు బాబు, విశ్వాసి బాబు, నువ్వు ఖాళీగా కూర్చుంటే దేవుడి చిత్తము కాదు. నీకు దేవుడిచ్చిన ఆయుష్ కాలం వ్యర్థము చేస్తే అది దేవుని చిత్తము కాదు. నేను ప్రభువా నీ కొరకు ఏం చేయాలి, ప్రభువా నేను నీ కొరకు ఎలా ప్రార్థన చేయాలి, ఎక్కడికి వెళ్ళి నడిపించాలి, నీ చిత్తం ఏంటి అని ప్రార్థన చేసే వరుసలో ఉండాలి. ఆయన అంటున్నాడు, ఇంకా సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుసు సంఘమునకు వెలుపట్టి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. ఎంతమంది నవ్వుతారు, జ్ఞానం లేదా? నువ్వు వంకరగా నడిచే త్రోవలు ఎవరికి అర్థమవ్వా? నువ్వు ఎక్కడ గోతులు తీస్తున్నావో, ఎక్కడ వంకరగా నడుస్తున్నావో, ఏ మనుషుల్ని నీ తట్టుకు తిప్పుకుంటానికి ఎలాంటి వలలు వేస్తున్నావో, అయినా నీ జీవితం దేవునికి అంకితముగా లేదని ఎంత సేవ అయినా చెయ్యి, ఎన్ని ఆరాధనలైనా జరుపు. నీ నడవడి, నీ మనస్సాక్షి దేవుడికి ఇష్టంగా లేదు. నీ ప్రవర్తన యోగ్యంగా లేదు. అందుకని ఆయన అంటున్నాడు కదా, సంఘం ఏర్పట్టే వారికి ఏమని అవమానాలు తెస్తున్నావు? సంఘం ఏర్పట్టే వారు, నువ్వు ఎరిగిన వారు, ఇదివరకు నువ్వు చూసిన వారు ఎరగరా నిన్ను గూర్చి? నువ్వు ఎలా నడుపుతున్నావు, ఎక్కడికి వచ్చావు, ఏం చేస్తున్నావు, వాళ్ళు ఎరగరా? అందుకే సంఘం ఏర్పట్టే వారికి నువ్వు చాలా జాగ్రత్తగా నడువు అని చెప్తున్నాడు. మనం ఎంత ప్రార్థన చేసినా మన సంఘానికి రాలేని ప్రజలు ఎంతోమంది ఉన్నారు బయట. వాళ్ళందరూ చూసి దేవునికి మహిమ కలిగేలాగా ఉండాలి. నన్ను నీ వలన దేవునికి మహిమ వస్తుందా? నీ వలన, నీ నడవడి వలన, నీ భోజనం వలన, నీ కట్టడి వలన, నువ్వు చేస్తున్న పని వలన దేవుడికి ఘనత వస్తుందా? మనుషులు చూసేలాగా చేస్తున్నావా అని ఈరోజు యేసయ్య మనల్ని అడుగుతున్నాడు. మనుషులను సంతోష పెడితే మన యేసయ్య దుఃఖపడుతున్నాడు. యేసయ్యని సంతోషపెట్టేలాగా ఉండాలని యేసు ప్రభువారు మనల్ని నడిపిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. ఇంకేమన్నాడంటే, ప్రతి మనుషునికి ఎలాగూ
ప్రత్యుత్తరం ఇయ్యవలెను. అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదుగా కృపాసహితముగాను ఉండనీయుడి. మీ సాక్ష్యము, మీ మాట, మీ నడవడి ప్రభు దృష్టిలో ఎలాగుండాలి అంటే ఉప్పు వేసినట్టుగా ఉండాలంట. నువ్వు ఎక్కడ సేవకి వెళ్తున్నావో, నీ నడవడి ఎలాగుందో, నీ ప్రవర్తన ఎలాగుందో, ఏ ఇంటింటికి తిరిగావో అన్నీ లెక్కే, అన్నీ తీర్పుకొస్తాయి. ఏ వ్యక్తితో ఏం మాట్లాడి చెబుతున్నావో అవన్నీ తీర్పుకొస్తాయి. ప్రభు ఉన్నాడు మనందరి మధ్యలో, నా మధ్యలో, నీ మధ్యలో, వింటున్న వాళ్ళ మధ్యలో, చూస్తున్న వాళ్ళ మధ్యలో యేసయ్య చూస్తున్న దేవుడు. అందుకని ఆయన అంటున్నాడు, మీ యొక్క ప్రవర్తన ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదుగా కృపాసహితముగా ఉండాలట. మన భాష, మన మాట, ఏ సహోదరుతో మాట్లాడుతున్నావో, ఏమి మాట్లాడుతున్నావో, ఎలా నడుపుతున్నావో ఉప్పు వేసినట్టుగా ఉందా? ఈ గ్రామం కాక మరొక గ్రామం వెళ్ళు, నీ నడవడి మంచిగా లేకపోతే, ఉప్పు వేసినట్టు లేకపోతే దేవునికి సంతోషం లేదు నీ వలన, నా వలన. ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదు. మొదట వాక్యం అనే పాలతో మనం ఎదగాలి. క్రీస్తు అనే బండ మీద పునాది కట్టబడాలి. నిత్య రాజ్యము వెతికే గుంపులో ఉండాలి. ఈ లోకములో నీ ప్రవర్తన, నీ మాట, నీ తీరు, నీ భాష దేవుడికి అనుగుణ్యంగా ఉండాలి. అప్పుడే నువ్వు ఆయన పిల్లలుగా పేరు పొందగలవు. అప్పుడు ఆయన కృప నీతో ఉంటుందా? నీ వంకరగా నడిస్తే, నీ జీవితం వంకరగా ఉంటే, నీ యొక్క మాట మాదిరి ఉప్పు వేసినట్టు లేకపోతే నీకు దేవుడు బహుమానము, కిరీటాలు ఇస్తాడా? భూలోకంలో జీతాలు వస్తాయిలేండి, ఏ సంస్థకి వెళ్ళినా జీతం వస్తుంది. ఓకే, జీతం వస్తుంది, డబ్బు వస్తుంది, సంఘాలు కడతారు. దేవుని ఏర్పాటు లేకుండా కట్టే పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఇలాగా బతికే పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఉద్యోగం లాగా చేసే పిల్లలు ఎంతమంది ఉన్నారు. ప్రియమైన పిల్లలారు, మీ అందరూ తెలుసుకోవాలి, నిత్య రాజ్యం లేదు. బతకటం కోసం సేవ చేస్తున్నావేమో, పొలాలు కొనటానికి, వ్యానులు కొనటానికి, బస్సులు కొనటానికి సేవ చేస్తున్నావేమో. నీతిగా సేవ చేస్తే నిత్య రాజ్యం వెళ్ళే వారికి అన్నీ సమస్తము ఆయన చిత్తములో సమకూడి జరిపిస్తాడు. ఆయన పని, ఏ పని ఆగదు. దేవుని మాట నీలో ఉండి ఉప్పు వేసినట్టుగా ఉండాలి, రుచికరంగా ఉండాలి. ఏవి కొన్నా ఈ లోకంలో ఏదో ప్లాట్లు కొను, పొలాలు కొను, ఇళ్ళు కట్టు, మేడలు కట్టు, ఈ లోకంలో ఏగా ఏ రూపములో సంపాదిస్తున్నావు, ఏ రూపములో నీవు దేవుణ్ణి కలిగి ఉన్నావో లేదో చూచుకో. అది ఆయన చిత్తము లేకపోతే దేవుని రాజ్యానికి హక్కు లేదు. విశ్వాసమైన నీవు ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలో నీ ప్రవర్తన, ఇంకా ఎంత బలవంతురాలుగా ఉండాలో నువ్వు. నీ నోరు నీ ఇష్టంగా వాడుకోమని దేవుడు అప్పగించలా. నీ కొరకు, దేవుని కొరకు ఉపయోగపడాలి. ఆ నోటితో ప్రార్థన చేయాలి, ఆ నోటితో దేవుని స్తుతించాలి, ఆ నోటితో దేవుని పిల్లలతో మాట్లాడాలి. ఇన్ని చేసే నోరు ప్రేమ లేని మాటలు, కనికరము లేని మాటలు, జాలి దయలేని మాటలు నీలో ఉండే నువ్వు దేవుని పిల్లలు అవుతావా? దేవుని కుమార్తె అవుతావా? దేవుని కుమారుడు అవుతావా? పరీక్షించుకో, జ్ఞాపకం చేసుకో. ఇంకా ఏమంటున్నాడంటే, ఆయన అంటున్నాడు కదా, ఏర్పరచబడిన వారు మాత్రమే అలాగ ఉప్పు వేసినట్టుగా మాట్లాడతారట. ఏర్పరచబడిన గుంపులో ఉన్నవారే ఉప్పు వేసినట్టుగా ఉంటుందట వాళ్ళ సంభాషణ, వాళ్ళ క్రియ, వారి సేవ, వారి ఫలాలు, వారి పాటలు, వారి నీతి, వారి ప్రవర్తన ఏర్పరచబడిన వారిలాగా జీవించుతారట. అన్యాయానికి ఓటేయరు, అక్రమానికి ఓటేయరు. పర్వాలేదు, నీ సేవ గొప్పదే,
నీ సువార్త గొప్పదవ్వాలని నేను చెప్తా. ఈ దేవుడికి ఇష్టమా? దేవుడి చిత్తమా? వాక్యం సత్యం, మనం సత్యము కాదు, వాక్యమే సత్యము, దేవుడే సత్యం. ఆ సత్యం నీలో ఉంటే అబద్ధీకులకు ఓటయ్యో, అబద్ధీకులతో సహవాసం చేయో, లోకస్తులతో సహవాసం చేయో. భక్తి లేని కాడ కూర్చోలేవు, ప్రార్థన లేని కాడ కూర్చోలేవు. ప్రార్థన ధూపము, ప్రార్థన దీపము. నీలో ధూపం ఉండాలి, దీపం ఉండాలి, వెలిగించబడి ఉండాలి. నువ్వు సంఘము ఎలుపటి వారికి మహిమగా ఘనతగా ప్రభువుకి ఇష్టమైనట్టుగా జీవించాలి. అది ఆయన కృప, అది ఆయన చిత్తం. ఎవరిలో ఉన్నావు? ఏ గుంపులో ఉన్నావు? ఏ గుంపులో ఉన్నావు నువ్వు? ఏ గుంపులో ఉన్నావు నువ్వు? పరీక్షించుకో. మరి ఇంకొక మాట చెప్పుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందాం. ఏమంటున్నాడో విందాం. బైబిల్లో ఉన్న మాటలే. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. దేవునికి స్తోత్రం. పాపాత్ములు ఎవరు? ఆ పాపాత్ములు అంటే ప్రార్థన చేసేవారే పాపాత్ములుగా నడుస్తున్నారు. గుడికి వెళ్ళేవారే అపవిత్రంగా నడుస్తున్నారు. వాక్యం చెప్పేవారే వారి సొంతానికి స్వార్థానికి చేస్తున్నారు సేవలు. ఎంత బట్ట బయలుగా రాశాడో చూడు వాక్యం. ఎంత బట్ట బయలుగా వాక్యం ఉంటే నువ్వు ఎలా స్వార్థంగా నడుస్తున్నావు? నీ ప్రయాణము, నీ ప్రార్థన ఎలాగుంది? నీ ప్రవర్తన ఎలాగుంది? గుడికొస్తున్నా నీవు, వాక్యం వింటున్నా నీవు నిజాయితీగా ఉన్నావా? వాక్యానికి కట్టబడ్డావా? క్రీస్తు అనే బండ మీద పునాది ఉందా? ఈ గుళ్ళో ఒక గాలి తుఫాను వస్తే ఇక్కడ పీకేసి మొక్కని మరొక పొలంలో నాటుతున్నావే. మరలా అక్కడ గాలి తుఫాను వస్తే మరలా ఆ మొక్కను పీకేసి మరొక నీ ఇష్టమైన చోట మరొక పొలంలో నాటుతున్నావే. ఇది ఎప్పుడు ఫలించుద్ది? ఇంకా దీనివల్ల ఫలాలయ్యి, దీనివల్ల పెరిగేది ఏది? నీవు చేసేది ఏ పని? ఎలా నడుస్తున్నావు? విశ్వాసిలో నమ్మకం లేదు, సేవకుడిలో నమ్మకాలు లేవు. దేవుని బోధ నేను కూడా దేవుని ధరించానని చెప్పుకుంటున్నావు, క్రీస్తుని ధరించానని చెప్పుకుంటున్నావు, మోసంగా నడుస్తున్నావు. అందువలన ప్రతిఫలం ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి రాబోతున్నాడు. మరలా నేను వచ్చే వరకు ఈ అంజూరపు చెట్టు చిగురించదు అన్నాడు. ఒకవేళ అంజూరపు చెట్టు చిగురిస్తే నా రాకడ మీ యొక్క ద్వారబంధముల దగ్గర ఉంది, మీ పక్కనే ఉన్నా, మీతోనే ఉన్నా, మీ గుమ్మంలోనే ఉండా తీర్పు తీర్చటానికి. అబ్బా, ఎంత వాక్యం రాశాడో బైబిల్లో. ఏమని చెప్తుందంటే, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఎంత వ్యతిరేకముగా తిరస్కారాలు చేసినా ఓర్చుకున్నాడు యేసుప్రభువారు. ఓర్చుకున్నాడు. ఓర్చుకొని సహించి తండ్రి చిత్తమే నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. నువ్వు నీ దాసులకి, నీ యజమానులకి లోబడుతున్నావా? నీ కొరకు కష్టపడిన వాళ్ళ కోసం, చెమటోర్చిన వాళ్ళ కోసం, నీ కోసం ప్రయాస తీసుకున్న వాళ్ళని మర్చిపోలేదా? వీరే ప్రార్థనా పరులు అనుకుంటున్నారు, వీరే ప్రార్థనా పరులు అనుకుంటున్నారు. వీరి ప్రార్థన అంధకారమయముగా ఉంది. వీరి ప్రార్థన
దేవుని దగ్గరికి చేరటం లేదే, అప్పుడు నిత్య రాజ్యం ఉంటుందా? నిత్య రాజ్యం. నువ్వు వాహనాలు కొంటున్నావు, మంచిదే. బస్సులు కొంటున్నావు, మంచిదే. ఆటోలు కొంటున్నావు, మంచిదే. ప్లాట్లు కొంటున్నావు, మంచిదే. బిల్డింగులు కొంటున్నావు, మంచిదే. సృష్టికర్త అయిన దేవుడి దగ్గర నువ్వు నీతిగా యథార్థంగా ఉంటే దేవుని కృప నీతో ఉండాలి. దేవుని రాజ్యం కలిగి జీవించాలి. అబద్ధాలు, మోసాలు, ఎవరికి చెప్పే మాట, ఎవరికి చెప్పే బోధాలకి అలా చెప్పి నడిచిన ఎడల ఇక్కడ పాపాత్ములందరూ యేసు ప్రభువుని ఏం చేశారు చూడు. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మనకు శ్రమ వచ్చినప్పుడు పాపాత్ములందరూ చేసిన తిరస్కారములు వాటన్నిటిని గుర్తు చేసుకో అని ఉంది వాక్యములో. అయితే అవన్నీ నీవు గుర్తు చేసుకొని ఓర్చుకొని సహించి క్షమించి ప్రేమించి నిన్ను ప్రేమించిన పిల్లల్ని విడనాడుకోకుండా నీతో ఉండే పిల్లలతో, నీతో ఉండే ఆత్మీయ అనుభవాలతో నువ్వు నాటబడి ఉన్నావా? పెరికి వేయబడిన మొక్కగా ఉన్నావు. కానీ దేవుడు నీతిమంతుడు, న్యాయమూర్తి, ప్రేమమూర్తి గనక మనం ఇంకా భూలోకంలో బ్రతికున్నాం. మన మోసాలు, మన దగాలు చూసి ఆయన కొట్టేయలేదు. ఇంకా నీకు తరుణం ఇస్తున్నాడు, ఇంకా నీకు సమయం ఇస్తున్నాడు. ఇంకా మార్పు చెందుతారేమో నా పిల్లలు, ఇంకా మార్పు చెంది నా తట్టుకు తిరుగుతారేమో నా పిల్లలు అని నిన్ను వాడుకుంటాడేమో కానీ వదిలేస్తాడు. ఒక దినం వాడుకొని వదిలేస్తాడు ఆయన. అంతే, రాజ్యానికి వారసుడు అవలేవు. వాక్యం ఇది, సత్యం, జీవగ్రంథం ఇది. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే పాపములో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తృణీకరించుకోము. ఒకవేళ దేవుని కుమారుడు అయితే, నిన్ను ప్రభు ప్రేమించిన కుమారుడు అయితే నీకు శిక్షలు వస్తాయి. అయినా మార్పు లేదు, అయినా మార్పు చెందట్లేదు, అయినా సిగ్గుపడతలేదు కదా. కుమారత్వం అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడంటే నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను. నువ్వు కుమారుడుగా ఉంటే ప్రభు శిక్ష చేస్తూ ఉంటాడు, ప్రభు శిక్షని నీకు పంపిస్తూ ఉంటాడు. అప్పుడు విసుకువద్దు అంటున్నాడు వాక్యంలో. శిక్షను తృణీకరించుకోము. లెక్క చేయకుండా నువ్వు నీ ఇష్టానికి దాటిపోతే ప్రయోజనము లేదు. దేవుని రాజ్యము కొరకు నువ్వు కట్టబడాలి, దేవుని చిత్తము కొరకు నువ్వు కట్టబడాలి. వాక్యానుసారమైన జీవితం నీలో నాలో ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు కదా, 6వ వచనం, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుమో. దేవుని పిల్లలకి ఏమొస్తుందట? శిక్ష వస్తుంది, శిక్షణ వస్తుంది, గద్దింపు ఉంటుంది. నిన్ను శిక్షించడానికి, గద్దించటానికి, నిన్ను ఖచ్చితంగా శిక్ష చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. యేసయ్య పిల్లలు అయితే, నువ్వు యేసయ్య దాసుడు అయితే, యేసయ్య కుమారుడు అయితే, యేసయ్య సేవకుడు అయితే ఖచ్చితంగా నిన్ను ఆయన గద్దిస్తూ ఉంటున్నాడు. గద్దిస్తాడు, శిక్షిస్తాడు. విసుకువాకు, తృణీకరించువాకు అని చెప్తున్నాడు. దేవుడు నమ్ముకున్నానమ్మా, ఏం దేవుడు అమ్మ ఈయన అనుకాకు, ఈ శ్రమలేనిదమ్మ మాకు, ఈ దేవుడు నమ్ముకుంటే మాకేం మేలు జరుగుతుందమ్మా అనుకో. శ్రమలలో నిన్ను పుటం వేయటానికి ఇష్టపడుతున్నాడు. శ్రమలలో నిన్ను కొలిమిలో పెట్టి పుటం వేసి మేలిమి బంగారముగా చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన కృప మహిమ నీతో ఉంది. కుమారుడుగా ఉన్నావా? శిక్షించినప్పుడు తృణీకరించకుండా ఆ బోధలోనే, ఆ వాక్యములోనే, ఆ సంఘములోనే నిలబడ్డావా? దేవునికి స్తోత్రం. అడుగుతాడు, లెక్క అడగడా? ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు నా దగ్గర నుంచి కొంతమంది బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఎక్కడి నుంచి వచ్చావంటే
ఫలానా ఆమె దగ్గర నుంచి వచ్చానని చెప్పవా? చెప్పిస్తాడా లేదా దేవుడు? చెప్పిస్తాడు. ఈ లెక్కే, ఆ లెక్కే. దేనికి దానికి తీర్పు తీర్చుకోవటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నువ్వెక్కడి నుంచి కదిలి వచ్చావో, నువ్వెక్కడి నుంచి దేవుని యొక్క హృదయాన్ని దేవునికి అంకితం చేసి వచ్చావో, అక్కడ నుంచి దేవుడు నిన్ను లెక్క అడగటానికి ఆయన తక్షణమే నీ దగ్గరకు రాబోతున్నాడు. తక్షణమే నిన్ను శిక్షిస్తాడు. వాక్యం ఇది. ఇంకా ఏమంటున్నాడంటే, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. చాలాసార్లు ఆయన పనిష్మెంట్ మనకు వస్తే, అయ్యా రోగిలాగున్నాను, ఆహారం లేదు, ఆకలి లేదు, నువ్వు మాట్లాడతలేదు, ఎక్కడో తొలగిపోయాను ప్రభువా అని క్షమించయ్యా అని ఆయన పాదాలు పట్టే వరకు, ఆయన దగ్గరకి వెళ్ళి ఏడ్చే వరకు, ఆయన కనికరించే వరకు మనం మంచం ఎక్కవలసిందే. ఈ పనిష్మెంట్ పొందిన వారే ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు. ఈ పనిష్మెంట్ లేని వారు ఆయన పిల్లలు కారు. ఎన్నిసార్లు గద్దించినా లోబడనొల్లని ప్రజలకు శ్రమ. యేసయ్య చెప్తున్నాడు ఈ మాట. ఎన్నిసార్లు గద్దించినా లోబడనొల్లని ప్రజలకు శ్రమ. ఇది వాక్యం. వాక్యానికి నువ్వు అనుగుణ్యముగా నడిస్తే ఆయన ఉచితమైన ప్రేమ నీ మీద చూపించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఉచితమైన కృప చూపటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన శ్రమ దినమందు ఆయన రెక్కల చాటుకు రమ్మని పిలుస్తున్నాడు. జపన్య గ్రంథంలో 2వ అధ్యాయంలో ఆయన అంటాడు కదా, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగసి గతించిపోయినట్టుగా నీకు సమయము పొట్టు వలె గతించిపోతుంది. ఒక దినము నాడు శ్రమ వస్తుంది. ఆ శ్రమ దినము నా రెక్కల చాటుకు రాండి, నేను దాయటానికి సిద్ధపడి ఉండా. నేను మిమ్మల్ని దాయటానికి సిద్ధపడి ఉండా. సిగ్గుమాలినోరు అని పిలుస్తున్నాడు మనల్ని. ఎవరిని పిలుస్తాడు? ఆయన పిల్లల్ని అటు పిలిచేది. బయట వాళ్ళ పిల్లల్ని పిలుస్తారా? పొరపాటు చేస్తే మన పిల్లల్ని గద్దిస్తాం, మన పిల్లల్ని శిక్షిస్తాం, మన పిల్లల్ని కొడతాం, ఈడ్చుకుంటా ఇంటికి తెస్తాం. అలాగే యేసు ప్రభువారు మనల్ని, ఆయన పిల్లలు కాని వారిని సిగ్గుమాలినోడా అంటాడా? నువ్వు మొదటే పునాది కదిలిపోయింది, దారి తొలగిపోయేవే, నీ పునాదిలో బలము లేదే, ఆత్మలో ఎదిగిపోయాను అనుకుంటున్నావు. నువ్వు మర్చిపోయినవన్నీ జ్ఞాపకం చేసుకో. నువ్వు తప్పిపోయినవన్నీ జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తు అనే బండ మీద పునాది వేసుకో. అప్పుడే నువ్వు ఆయన కుమార్తెగా, కుమారుడుగా తీర్చబడతావు. మరి ఇంకా ఏముందంటే, ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఎంతలా మాట చెప్పాడు చూడండి. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించిన ప్రతి కుమారుని దండించును. దేవుని దగ్గర నుంచి దండన రావాలి, వస్తుందా? దేవుని దగ్గర నుంచి పనిష్మెంట్ రావాలి, వస్తుందా? దేవునితో శిక్ష చేయబడాలి. నువ్వు శిక్షలో ఉన్నావా? పరీక్షించుకో. నువ్వు వంకరగా నడిచినా నీకు శిక్ష లేదు, అబద్ధాలు బోధించినా నీకు శిక్ష లేదు అంటే దేవుని కుమారుడు కాదు. నిన్ను పట్టించుకోడు. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు, నీతి న్యాయము ఎరిగిన దేవుడు. నిన్ను వదిలేశాడు. ఖచ్చితంగా వాక్యం చెబుతుంది, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించువారిని, ప్రభువు తాను ప్రేమించిన వారిని గద్దిస్తాడట, శిక్షిస్తాడట, ఇంకా దండన చేస్తాడట. ఈ మాటలు బైబిల్లో ఉన్నాయి, నా మాటలు కాదు కదా. ఈ దండన, ఈ శిక్ష, ఈ యొక్క ఆధీనంలో కొలిమిలో పుట వేసి నీ భక్తిని మేలిమి బంగారముగా కడతానికి ఇష్టపడే దేవుడు